నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు సంచరించి మధ్యాహ్నం నుండి అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తాడు. రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు, మృగశిర నక్షత్రాధిపతి కుజుడు. ఈ రెండు గ్రహాలు వృషభ రాశి అధ్యక్షుడు శుక్రుడు. వీరి ముగ్గురి కలయికతో ఇతర గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఫలితాలు క్లుప్తంగా చెప్పుకుందాము. పరిహారాలతో ఏ దేవతారాధన చేయాలి అనేదాన్ని సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఒకరోజు గోచార అంచనాలు మాత్రమే ఇవి చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఇక ఖగోళంలో ఇతర గ్రహాలు రాశుల వారీగా ఏ ఏ గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి ఈ చంద్రబలంతో పాటు అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్ర సంచారం ద్వితీయంలో జరుగుతుంది వృషభ రాశిలో. అయితే ద్వితీయంలో చంద్ర సంచారం అంత అనుకూలతలకు ఏమీ ఉండదు, అంత అనుకూలతలు ఉండవు ఈ మేషరాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక 4లో గురు సంచారం కూడా జరుగుతుంది, అనుకూలం కాదు. 5లో కేతు అనుకూలం కాదు. 7లో బుధ అనుకూలం కాదు. 8లో కుజ రవిలు కూడా అనుకూలం కాదు. మామూలే నిన్నట్లాగానే శుక్రుడు ఒక 11th భావంలో రాహువు తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా వీరికి అనుకూలంగా లేవు అనేది చెప్పచ్చు. ఇక విషయాల్లోకి వెళ్దాము. ఈరోజు మేషరాశి వారికి కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి ఆర్థిక పరిస్థితి అయితే నిలకడగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు ఉంటాయి, పొదుపుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది. ఆరోగ్యం, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇక విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం అనేది సూచిస్తుంది. చదువులో కొంత శ్రమ, తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు అనేది, శ్రమపడాలి అనేది సూచిస్తుంది. వ్యాపారంలో సామాన్య ఫలితాలే కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి సర్దుబాటు ధోరణి అవసరం భాగస్వాముల మధ్య అనేది సూచిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కూడా చిన్నపాటి విభేదాలకు అవకాశం ఉంది. ఇంకా ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ సమర్థత